హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను రోజా, వైఫ్ ఆఫ్ ప్రేమ్. టుడే 6th జూలై వరల్డ్ జూనెసెస్ డే. జూలై 6th 1885లో ర్యాబీస్ కోసం వేసిన వ్యాక్సిన్ సక్సెస్ అయ్యిందంట. ఈ 6th జూలైలో గవర్నమెంట్ వెటనరీ హాస్పిటల్లో హ్యూమన్స్కి పెట్స్కి ఫ్రీ ర్యాబీస్ వ్యాక్సిన్ వేశారు. పాపం మళ్ళీ చాలా భయపడ్డాడు. బట్ వ్యాక్సినేషన్ వేసేటప్పుడు చాలా కుదురుగా ఉన్నాడు. పెట్ పేరెంట్స్కి వేసే వ్యాక్సిన్ నేను స్కిప్ చేశాను, ఎందుకంటే నేను ప్రిపేర్డ్గా వెళ్ళలేదు. కొంచెం భయం అనిపించింది. ఈ లైన్ ఎందుకంటే గవర్నమెంట్ లియోకి ట్రీట్ ఇచ్చారు. ఆ ట్రీట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడానికి ప్రిపేర్ అయిపోయాం. ఇంతలో నా వెనక చూసారా, బాధ్యత గల జంతువులు కొన్ని ఓనర్స్ లేకుండా వ్యాక్సినేషన్ కోసం వచ్చాయి. మీకోసం కాదు ఈ వ్యాక్సిన్ అని చాలా పద్ధతిగా చెప్పి పంపించేశారు. ఇక మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాం. అలా వెళ్తుండగా నాకే కనిపిస్తాయో అందరికీ కనిపిస్తాయో నాకు తెలియదు, కానీ మేము వ్యాక్సినేషన్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వస్తుంటే ఒక 2 ఆవులు వెహికల్ని మూవ్ అవ్వనివ్వకుండా ఆప్ చేసేసాయి. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకున్న క్యూరియాసిటీతో మళ్ళీ రివర్స్ చేసి వెనక్కి వెళ్ళాం. ఒక ఆవును తీసుకెళ్తుంటే పాపం దానికోసం ఆ వెహికల్ వెనక ఒక 2 ఆవులు, ఒక చిన్న ఆవు పిల్ల ఎంత దూరం పరిగెట్టాయంటే మేము చూస్తూనే ఉన్నాం. చాలా దూరం నుంచి వస్తున్నాయి, బట్ నేను వీడియో తీసిన దగ్గర నుంచి అవి పరిగెడుతూనే ఉన్నాయి. తర్వాత వెహికల్ ట్రాఫిక్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాటికి కనిపించకపోయేసరికి అప్పటికి అవి స్టాప్ అయ్యాయి. ట్రాఫిక్లో అదే వెహికల్ కనిపిస్తే వ్యాన్ డ్రైవర్ని అడిగాం, ఎందుకు ఆవులు వెనకొస్తున్నాయి, ఈ ఆవును ఎందుకు తీసుకెళ్తున్నారు అని. వీళ్ళు తీసుకెళ్తున్న ఆవు 4 days బ్యాక్ వేరే ప్లేస్ నుండి ఈ ఆవులతో కలిసి ఈ ప్లేస్కి వచ్చేసిందంట. ఓనర్ చూసి తీసుకువెళ్తుంటే ఈ 4 days ఫ్రెండ్షిప్ బాండింగ్ వల్ల ఇవి వాళ్ళ ఫ్రెండ్ కోసం వెనక ఫాలో అవుతున్నాయి.